గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 38 లక్షలు మాత్రమే. నమస్కారం డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. క్లాసెస్ గురించి అడుగుతున్నారు. ఎప్పుడు ఎక్కడ ఉండే అవకాశం? కానండి మన క్లాసెస్ వచ్చి మనకి 2024 ఫిబ్రవరి అండి. ఫిబ్రవరి 18వ తారీఖు వైజాగ్లో ఉంటుంది, 11 ఫిబ్రవరి హైదరాబాద్లో ఉంటుందండి, 25 ఫిబ్రవరి అనంతపురంలో ఉంటుంది. మళ్ళీ మార్చి 3వ తారీఖు బెంగళూరులో ఉంటుందండి, మార్చి 10వ తారీఖు రాజమండ్రి, మార్చి 31 తిరుపతిలో ఉంటుంది. 586వ మనీ మంత్ర వీడియో అండి. సో ప్రీవియస్ వీడియోలో మీరు చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, ఒక మనిషి తన జీవిత కాలంలో దేని చుట్టూ పరిగెడతాడు అంటే డబ్బు. అదేమిస్తుందంటే హ్యాపీనెస్సే కాదండి, ఆ రిలేషన్షిప్ని కలుపుతుంది కూడా. అది ఎంత బాగా అనంటే కుటుంబంలో జరగాల్సినటువంటి ఏ శుభకార్యానికైనా సరే ప్రధానం ఇదే. సో మనీ మంత్ర కుటుంబాన్ని కలపటమే కాదు, దేశాలు విదేశాలు ఖండాలు దాటి అక్కడ ఉండేటువంటి మనుషులు కూడా కలుపుకొని ఈరోజు మమేకమై మనతో పాటు 586 ఎపిసోడ్ వరకు చాలా హ్యాపీగా ఉన్నారు అందరూ. అసలు ఇక్కడ క్లాస్ పెట్టడం అంటే మేము మీరు రాలేదు గురుగారు, మా అఫర్మేషన్ మిమ్మల్ని రప్పించింది అన్నారు. బా రియలీ గ్రేట్ థింగ్ అండి. మా అఫర్మేషన్ మా దగ్గర ఉంటే బాగుండు క్లాసు, గురుగారు మా దగ్గరికి వస్తే బాగుండని చాలామంది అదే చెప్తున్నారు. ఖచ్చితంగా దుబాయ్ వస్తారండి, మీరు ఇక్కడ క్లాస్ పెడతారని మేము బాగా అఫర్మేషన్ చేసాం, అందుకే మీరు వచ్చారు కావచ్చు. ఒకసారి ఏమైందంటే నేను ఎందుకని అఫర్మేషన్ తీవ్రమైనటువంటి ఆలోచన చేసినప్పుడు అది ఎలా పనిచేస్తుంది అనేది నేను సబ్జెక్ట్లోకి వచ్చిన కొత్తలో ఆ గుంటూరు ప్రాంతంలో వెళ్ళాను. ఒక ఆవిడ మన క్లాస్కి వచ్చింది. వచ్చిన తర్వాత వాళ్ళది గుంటూరు ఆ ప్రాంతం అని తెలిసిన అనుకోకుండా మనం వస్తుంటే ఐడియా వచ్చేసి అరే మేడం గారు ఇక్కడే ఉంటారు కదా, ఒకసారి మేడం నెంబర్ ఉందా ఒకసారి తీయండి అని. అంటే సబ్జెక్ట్ ఎలా పనిచేస్తుంది, ఏదైతే ఆలోచిస్తావో అది నీకు ఎలా అటాచ్ అవుతుంది అని అనగానే వాళ్ళు అన్నారు కదా ఉంది అంటే ఒకసారి కాల్ కలపండి, ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నాం, ఒకసారి కలుద్దాం, చాలా రోజులు అయింది, చాలా మంచిది. వాళ్ళతో పాటు 10-20 మంది తీసుకొచ్చింది. అందరికీ పాజిటివ్ చెప్తాను, అన్ఎడ్యుకేటెడ్ అయినా అంత చక్కగా చెప్తాను సబ్జెక్ట్, అందరికీ చెప్పి మరీ తీసుకొస్తాను క్లాస్. నీకు ఎందుకమ్మా శ్రమ అంటే, లేదండి మీరు ఇంతమందిని మార్చారు, నాతో ఆయన అంత బట్టి నన్ను ఏం చేస్తాను. సరే అని చెప్పేసి కాల్ చేస్తే కలవలేదు. ఓకే 2-3 సార్లు చేస్తాం, ఇక ఆ ఊరు దాటి వెళ్ళిపోతున్నాం. కాల్ వచ్చింది ఆవిడ నుంచి. కాల్ వచ్చిన తర్వాత ఏమ్మా అక్కడ మీరు అది అంటే మా పొలం దగ్గర అన్నారు. మేము ఇక్కడ ఉన్నామంటే నేను మనిషిని పంపిస్తానండి, మీరు వచ్చేయండి, జస్ట్ ఒక 10 నిమిషాలు అంతే. సరే అని చెప్పేసి వెళ్ళాము. మీరు నమ్మండి, అక్కడ 10 మంది ఆడోళ్ళని పోగేసుకొని చాలా రోజులైంది మనం క్లాస్కి వెళ్ళాక, గురువుగారిని ఒకసారి కలవాలా అని వాళ్ళు డిస్కషన్ చేస్తున్నారు. నాకు తెలియదు, వెళ్ళగానే అందరు అక్కడే ఉన్నారు. అంటే మన క్లాస్కి వచ్చిన ఐడియా ఉంటుంది కదా మనకి, ఏంటమ్మా అందరు ఇక్కడ ఉన్నారు అని అంటే, మీ గురించే డిస్కషన్ చేస్తున్నామండి తీవ్రంగా, ఎప్పుడు వెళ్ళాలి క్లాస్కి, గురుగారిని ఎప్పుడు కలవాలి, పర్సనల్ అపాయింట్మెంట్ ఎప్పుడు తీసుకోవాలి, ఇవన్నీ ఆలోచిస్తున్నామండి. అనుకోకుండా మీరే వచ్చి అంటే మనం ఏదైతే ఆలోచిస్తామో మనకు తెలియకుండానే వాళ్ళ అఫర్మేషన్ మన అన్నట్టు లాక్కెళ్తుంది. మన అఫర్మేషన్ ఏదైతే ఉందో అటువైపు లాక్కెళ్తుంది. అర్థమైంది, అది సబ్జెక్ట్. ఓకే, అలా తీసుకెళ్ళింది కాబట్టి దుబాయ్ దాకా కూడా వెళ్ళాం. దుబాయ్ దాకా 100-200 మంది మనకు అఫర్మేషన్ చేసుకున్నారు కాబట్టి మనం వెళ్ళామని. మనం ఏమనుకుంటామంటే ఇదంతా నేనే చేసినా అనుకుంటాం. కాదు, చేసేవాడు వేరేది ఉంటుంది, అదే విశ్వం. మనకి మహాభారత యుద్ధం జరిగిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత అక్కడ బార్బరి కూడా అని ఉంటాడు, వాడు కొండ రూపంలో ఉంటాడు. ఓకేనా, మహాబలవంతుడు. 2 రోజులు కురుక్షేత్ర యుద్ధం ముగించేస్తాడు వాడు. అర్థమైందా? కృష్ణుడు అన్నాడు నువ్వు సాక్షిగా నిలవాలి కాబట్టి కొండ రూపంలో కూడా ఉండమన్నాడు. మహాభారతం అంతా యుద్ధం అయిపోయిన తర్వాత ఈ పాండవులు వీళ్ళందరూ వెళ్ళారు దగ్గరికి. వెళ్ళేసి ఎలా జరిగింది యుద్ధం, 2 రోజులు జరిగింది కదా, ఎలా జరపబడింది, ఎలా చేశారు. ఆయన ఒకటే అన్నాడు, ఎవరి మీద గెలిచారు, అసలు ఏం జరిగింది. ఒక నల్లని వాడు వచ్చాడు, వాడేమో పొడుగు నామాలు ఉన్నాయి, ఇంకో తెల్లని వాడు వచ్చాడు, అడ్డం నామాలు ఉన్నాయి, అనంతమైన ఎత్తులో ఒక అదృశ్యమైన శక్తి రూపంలో కనిపిస్తూ వెళ్తున్నారు, 10 నిమిషాలు యుద్ధం ముగిసిందన్నాడు. 18 రోజులు యుద్ధం జరిగితే 10 నిమిషాల్లో యుద్ధం ముగిసింది, మీరేంటి ఇన్ని రోజులు అని చెప్తున్నారు అన్నాడు. ఆశ్చర్యపడినారు. అంటే
విశ్వం అనేది దాని టైం కూడా చాలా స్పీడ్ కాబట్టి మనకు అట్లా అనిపించింది. అక్కడ జరిగిందో 10 నిమిషాలే, అక్కడ చేసింది కృష్ణుడా అర్జునుడా వీళ్ళందరూ కాదు, పాండవుల కౌరవుల ఇదంతా కాదు. అనంతమైన శక్తి ఏదైతుందో నీ లోపల అంతర్లీనమైన శక్తితోని అనంతమైన విశ్వశక్తితోని ఏకమైనప్పుడు మీకు తెలియకుండా మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. అది అసలు విషయం. మనం అనుకుంటాం ఇది నేనే చేశాను అనుకుంటాం, నువ్వేది చెయ్యవు. నీ యొక్క ఆలోచన విధి విధానం ఏదైతుందో అది విశ్వంలో రికార్డ్ అయ్యి అది ఒక డిజైన్ తయారు చేస్తుంది. మనం అనుకుంటే ఇది నేనే చేసాం అనుకుంటాం, ఆ డిజైన్ ఇంకా అద్భుతంగా ఉంటుంది. మీరు ఆలోచించిన దానికంటే ఇంకా అద్భుతం. ఇప్పుడు దాకా అందరికీ అదే తెలుసు కదా, మహాభారత యుద్ధం కౌరవులు పాండవులు చేసాం, వాళ్ళు ఏం చేయలేదు, చేసింది వీళ్ళిద్దరే, శివుడు విష్ణువు ఇద్దరు కలిసి అనంతమైన శక్తులు అట్లా. అందుకే ఆయన అంటాడు కదా, ఈ యొక్క స్వరాట్ రూపం ఏదైతుందో నేనే అంటాడు, విశ్వం ఈశ్వర్ కషట్కారో భూత భవ్య భవత్ప్రభు. మొట్టమొదటి స్టార్టింగ్లో విశ్వ సహస్రనామంలో చెప్పింది అది. ఎలా ఉంది ఒక విశ్వం యొక్క భూత భవిత వర్తమాన కాలాలు నేనే అంత అయి ఉన్నానని అంతా చెప్పడం జరిగింది. అది మన సబ్జెక్ట్. ఎలా సార్ అంటే 586 మనీ మంత్ర వీడియోలో పర్టికులర్గా ఏం చెప్తున్నారు, స్పెషల్ వీడియో? జాకోబీ అనే ఒక రచయిత ఉన్నాడు. ఆయన ఏమంటాడంటే మీకు కావాల్సిన వాటి ఏవైతే ఉన్నాయో, మీకు ఒక వస్తువు నచ్చింది ఏమంటాడంటే ఆయన థ్యాంక్స్ చెప్పుకోమంటాడు. జాకోబీ అని చెప్పేసి రచయిత. నువ్వు పొందాలనుకున్నటువంటి వస్తువులు కానీ, లేదంటే నువ్వు పొందాలనుకున్నటువంటి సౌఖ్యం కానీ, అప్పుడు మనం ఒక వ్యక్తిని చూసినప్పుడు ఒక రెస్టారెంట్ వెళ్ళాము, ఒక మంచి పెద్ద స్థాయిలో అక్కడ సన్మానం జరిగింది, లేదంటే ఒక సభకి వెళ్ళాము, అది మీరు దాన్ని ఫీల్ అవుతూ థ్యాంక్స్ అని చెప్పాలి. ఓకేనా? ఓ వస్తువు నచ్చింది, అక్కడ వెళ్ళారు, ఏదో ఒక షాప్కి వెళ్ళారు, అక్కడ వస్తువు నచ్చింది, మీరు కొనుక్కోలేదు, ఇట్లా ఉన్నారు, అదంతా సంబంధం లేదు, పక్కన పెట్టండి, జస్ట్ దానికి థ్యాంక్స్ అని చెప్పండి. అర్థమైందా? అది మీ సొంతం అయిపోద్ది. ఓకే. ఎప్పుడైతే నువ్వు దాన్ని ప్రేమిస్తావో, దానికి థ్యాంక్స్ చెప్తావో, అది అక్కడి నుంచి కదలడం మొదలవుతుంది అన్నాడు. అది డబ్బు కావచ్చు, సంపద కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, ఏదైనా కావచ్చు. కాబట్టి మీకు ఏమేం కావాలి ఊహించుకున్నాడు అవన్నీ పక్కన పెట్టండి. కనీసం ముందు థ్యాంక్స్ చెప్పడం అలవాటు చేసుకో. అవును, ముందు థ్యాంక్స్ చెప్పడం అలవాటు చేసుకో. నేను ఇంతకుముందు కూడా నేను ఎగ్జాంపుల్ చెప్పాను మన సబ్జెక్ట్లో. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు ఎప్పటి నుంచో ఒక షాప్ నుంచి వెళ్తున్నాను, కార్ స్పీడ్ వెళ్ళిపోతుంది, అక్కడ పార్కింగ్ కూడా లేదు, వస్తువు తీసుకోవాలి, ఆ మిర్రర్లో చూస్తున్నాను, అది కొనాలి అనుకుంటున్నాను, అసలు వీలు కావట్లేదు ఎంత కూడా. ఏంట్రా ఇది ఎన్నిసార్లు అనుకున్నాను కావట్లేదు, ఒకసారి మా బాబుని ఆపమన్నాను, ఆపితే అక్కడ అది వస్తువు లేదు. రోజు లేకపోతే అప్పుడప్పుడు వైపు వచ్చినప్పుడు కనిపించేది, అక్కడ వస్తువు లేదు. బాధపడ్డాను, ఎందుకంటే దాన్ని చూసినప్పుడు నేను ఏం చెప్పాను, థ్యాంక్స్ అని చెప్పాను. అర్థమైందా? వస్తువు లేదు. ఆ షాప్ వాడు కూడా అడిగాను, బాబు ఇది ఇక్కడ ఒక వస్తువు అంటే అది పోయింది సార్, అమ్ముడు పోయిందన్న. అరే మరి ఇప్పుడు మళ్ళీ ఇంకో పీస్ అంటే అది ఒక సింగిల్ పీస్ సార్, అది ఎప్పుడో వచ్చింది, ఇప్పటిదాకా ఎవడు కొనలేదు, అనుకోకుండా ఎవరికి నచ్చింది తీసుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనం దాన్ని ఏం చేయలేం కదా, అంటే మోడల్స్ ఇంకా 4-5 పీసులు ఉంటాయి, ఇది ఒకటే పీస్ ఉంది, దాన్ని ఏం చేయలేము, మళ్ళీ తయారు చేయలేడు, చాలా రోజులు అయింది అది కూడా. సర్లే ఇక అంతకంటే ఏం చేయలేం కదా. కానీ నేను మాత్రం థ్యాంక్స్ చెప్పుకున్నాను కదా, ఎటుపోదు అనుకున్నాను. మీరు నమ్మండి, అనుకోకుండా మన అపాయింట్మెంట్కి ఒక వ్యక్తి వచ్చాడు, ఆ షాప్లోనే ఉన్నాడు, ఆ వస్తువు తీసుకొచ్చి నాకు గిఫ్ట్ ఇచ్చాడు. అర్థమైందా? నేను అన్నాను ఇది ఎక్కడదయ్యా నీకు అంటే, పొలం షాప్లో కొన్నాను అన్నాడు. ఇంకా ఉన్నాయి పీసులు అన్నాను తెలియనట్టు. అంటే లేదండి ఇది ఒకటే పీస్ ఉంది, ఇంత కాస్ట్లీ ఉంది ఇది, ఇంకా ఉంటే తీసుకుందామని అనుకున్నాను, నాకు కూడా ఒకటి, మరి నువ్వు ఉంచేసుకోవచ్చు కదా. లేదు గురుగారు మీకే ఇవ్వాలని తీసుకొచ్చాను. కాబట్టి ఏది ఎటుపోదు, అన్నీ జరుగుతాయి, మనం ఊహించిందే మనకు జరుగుతుంది. కాబట్టి ప్రతి దగ్గర మీరు ఏం చేస్తారంటే, ఎక్కడ ఏదైతే ఒక వస్తువు నచ్చింది, ఒక సందర్భం నచ్చింది, లేదంటే దేంట్లో పార్టిసిపేట్ అయినారు, లేదంటే ఎటు వాళ్ళని చూసినప్పుడు మీరు నచ్చారు, ఓకే వాళ్ళ యొక్క ఏమైనా ఆర్నమెంట్స్ కానీ నచ్చాయి, లేకపోతే డ్రెస్ నచ్చింది, వాటన్నిటికి మీరు వీలైనంత వాడికి థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్స్ అన్న మరుక్షణం ఏమవుతుందంటే అది మీ సొంతమయ్యే ప్రయత్నంలో సిద్ధంగా ఉంటుంది. అది వాడుకున్న వైబ్రేషన్ మీ దగ్గరికి లాగడం అనేది జరుగుతుంది, అంతే. ఫంటాస్టిక్ నాలెడ్జ్, సింపుల్ అండి, చాలా సింపుల్. అయితే కూడా అలానే ఉన్నాయి. అంటే నేను అనేది ఏంటంటే సార్, మనకి ఇప్పుడు సబ్జెక్ట్ అంతా చెప్తే అబ్బా అఫర్మేషన్ చేయాలి, మెడిటేషన్ చేయాలి, ఇదంతా రాసుకోవాలి, ఇదంతా ఒక ఎక్సర్సైజ్ లాగా అయిపోయింది. దీంట్లో ఎలాంటి ఎక్సర్సైజ్ లేదు కదా, ఎంత సింపుల్ ఉంది. ఒక కారు నచ్చింది థ్యాంక్స్ అని చెప్పండి, పోయేదే ఉంది, దాంట్లో పెద్ద ఖర్చు లేదు కదా. ఖచ్చితంగా ఏదో ఒక రోజు కారు మీ దగ్గరకు వచ్చేస్తుంది. వస్తువు నచ్చింది థ్యాంక్స్ అని చెప్పండి,
చాలా అంటే సబ్జెక్ట్ అనేది మెల్లి చాలా సింప్లిఫై అయిపోవాలి. అవును. ఒకే మూసపోసిన పద్ధతిలో అఫర్మేషన్ ఎంతకని చేస్తాడు వాడు, వారం రోజులు చేస్తాడు, 10 రోజులు చేస్తాడు, తర్వాత పక్కన పడేస్తాడు, మళ్ళీ క్లాస్కి వచ్చినప్పుడే గుర్తుకొస్తుంది, మళ్ళీ గుర్తుకు రాదు. అయితే ఇంత ఉందని చెప్పాను, మనకి ఒక పోస్టేట్ అనే ఒక వ్యాధి ఉంటుంది, దాన్ని మానసిక వ్యాధి అనుకోవచ్చు, లేదంటే మంచిది అనుకోవచ్చు, ఏదైనా కావచ్చు, వ్యాధి కూడా కాదు. దాంట్లో 2 రకాలు చెప్పాను, డబ్బు సంపాదించడం లేదా ఏదైనా ఒక విషయం పరిజ్ఞానం కోసం మీరు ఒక 10 సంవత్సరాలు దాని మీద పరిశోధన చేయడం ఒకటి, లేదా ఇన్స్టెంట్గా అది పొందడం అనేది ఒకటి. ఈ రెండింటిలో ఏది కావాలి. కాబట్టి ఇన్స్టెంట్గా పొందడం అనేది ఈ రోజులో జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు ఒక అలోపతి మెడిసిన్ వేస్తాం, ఇన్స్టెంట్ తగ్గిపోతుంది ఏదైనా. ఇప్పుడు ఆయుర్వేదం కానీ ఇంకా హోమియో అనుకున్నప్పుడు కొంచెం టైం తీసుకుంటుంది దానికి, అది మూలం పోతుందొచ్చు, కానీ మనిషి బాధలు తట్టుకోలేడు కదా, అది ఇమీడియట్లీ క్లియర్ అయిపోవాలి. అలాగే మనకి ఇన్స్టెంట్గా కావాలనుకున్నప్పుడు ఇట్లా చిన్న పదాలు మనం చెప్పుకుంటూ పోతే అయిపోతుంది. గ్రేట్ సార్. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ.